తెలంగాణ అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేరుకున్నారు. దానం నాగేందర్పై కౌశిక్ రెడ్డి అనర్హత పిటిషన్ వేశారు. దాంతో బీఆర్ఎస్ బీజేపీ వేసిన పిటిషన్లపై స్పీకర్ విచారణ చేపట్టనున్నారు. ముందు బీఆర్ఎస్ అడ్వకేట్ల వాదనలు విననున్నారు. ఆ తర్వాత బీజేపీ అడ్వకేట్ల వాదనలు విననున్నారు స్పీకర్. దానం పార్టీ మారారు అని చెప్పే ఆధారాలు సమర్పించడానికి అవకాశం ఇచ్చారు స్పీకర్. తెలంగాణ అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కాసేపటి క్రితమే చేరుకున్నారు. దానం నాగేందర్పై కౌశిక్ రెడ్డి అనర్హత పిటిషన్ వేశారు. దాంతో బీఆర్ఎస్ బీజేపీ వేసిన పిటిషన్లపై స్పీకర్ విచారణ చేపట్టనున్నారు. ముందుగా బీఆర్ఎస్ అడ్వకేట్లు వాదనలు విననున్నారు. ఆ తర్వాత బీజేపీ అడ్వకేట్ల వాదనలు విననున్నారు స్పీకర్. తెలంగాణ అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేరుకున్నారు. దానం నాగేందర్పై కౌశిక్ రెడ్డి అనర్హత పిటిషన్ వేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చారి అందిస్తారు లైవ్ లో. చారి, అనర్హత పిటిషన్లకు సంబంధించినటువంటి విచారణ కొనసాగుతుంది. ఇది దానం నాగేందర్ అటు కడియం శ్రీహరి ఇద్దరికి సంబంధించినటువంటి విచారణ మళ్లీ రెండవ ఫేజ్ లో విచారణ ప్రారంభమవుతుంది. ఇవాళ దానం నాగేందర్ పై ఇచ్చినటువంటి ఫిర్యాదు మీద రేపు కడియం శ్రీహరికి సంబంధించినటువంటి ఫిర్యాదు మీద స్పీకర్ విచారణ కొనసాగించబోతున్నారు. మరి కాసేపట్లోనే స్పీకర్ ఛాంబర్ లో ఈ విచారణ ప్రారంభమవుతుంది. ఇవాళ దానం నాగేందర్ కి సంబంధించినటువంటి అనర్హత పిటిషన్ మీద విచారణ జరుగుతుంది. మొదట బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కౌశిక్ రెడ్డి ఇచ్చినటువంటి అనర్హత పిటిషన్ మీద విచారణ జరుగుతుంది. 12 గంటలకి బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఇచ్చినటువంటి పిటిషన్ కి సంబంధించినటువంటి విచారణ కూడా కొనసాగుతుంది. లాస్ట్ నెలలో జరిగినటువంటి విచారణకు సంబంధించినటువంటి విషయం కనుక చూస్తే ఆ రోజు బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మాకు కొంత టైం ఇవ్వండి, అప్పుడు మా దగ్గర ఉన్నటువంటి ఆధారాలని కూడా చూపిస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో ఈ రోజు అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీకి సంబంధించినటువంటి ఇద్దరు అడ్వకేట్లు తన ఆర్గ్యుమెంట్స్ ని వినిపించడానికి, అలాగే దానం నాగేందర్ పార్టీ మారాడు అని చెప్పడానికి సంబంధించినటువంటి ఆధారాలని సమర్పించడానికి గడువిచ్చారు. కాబట్టి ఇవాళ 11 గంటలకి స్పీకర్ ఛాంబర్ లో జరిగేటువంటి విచారణకు సంబంధించి మొదట బీఆర్ఎస్ తరపున అడ్వకేట్లు తమ వాదనని వినిపిస్తారు. ఆ తర్వాత 12 గంటలకు బీజేపీకి సంబంధించినటువంటి అడ్వకేట్లు తమ ఆర్గ్యుమెంట్స్ ని దానం నాగేందర్ పార్టీ మారినట్టు ఉన్నటువంటి ఆధారాలన్నింటినీ కూడా సమర్పించబోతున్నారు. మొత్తానికి ఇవాళ దానం నాగేందర్ పిటిషన్ మీద విచారణ మరి కాసేపట్లోనే ప్రారంభం కాబోతుంది. రేపు కడియం శ్రీహరికి సంబంధించినటువంటి విచారణ కూడా ఉంటుంది. షారి, ఇటు బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఎటువంటి ఆధారాలు సమర్పించబోతుంది స్పీకర్ కి? అంటే ప్రధానంగా ఈ రెండు పార్టీలు చెప్తున్నటువంటి విషయం కూడా ఒకే ఒక అంశం. ఇటీవల పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయాన్నే ప్రధానంగా ప్రస్తావిస్తూ వస్తున్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి బీఆర్ఎస్ లో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి దానం నాగేందర్ కాంగ్రెస్ బీఫామ్ మీద సికింద్రాబాద్ పార్లమెంట్ కి పోటీ చేశారు. ఇంతకు మించి ఆధారం ఏం కావాలి అనేటువంటి అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ లో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దానం నాగేందర్ కాంగ్రెస్ బీఫామ్ మీద సికింద్రాబాద్ పార్లమెంట్ కి ఎలా పోటీ చేశారు అనేటువంటి అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించాలనుకుంటున్నారు. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ వస్తున్నారు. అయితే దానం నాగేందర్ ఫిర్యాదు చేసే నాటికి నేనున్నటువంటి పార్టీ ఏంటి, ఫిర్యాదు ఉన్న సందర్భానికి సంబంధించినటువంటి విషయాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలనేటువంటి వాదనని కూడా దానం నాగేందర్ వినిపిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు చేసే నాటికి కూడా ఆయన పార్లమెంటు నియోజకవర్గానికి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయలేదు. కాబట్టి దాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని దానం నాగేందర్ స్పీకర్ దగ్గర తన వినతి పత్రాన్ని కావచ్చు, తన ఆర్గ్యుమెంట్స్ ని కూడా వినిపించాలని నిర్ణయించుకున్నారు. అలా బీజేపీ అటు బీఆర్ఎస్ ఒక రకమైనటువంటి వాదనని, దానం నాగేందర్ మరొక రకమైనటువంటి వాదనని వినిపించబోతున్నారు. రైట్ షారీ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.